స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద అయనైజేషన్ ఎనర్జీ గురించి చూద్దాం. అంతకుముందు వీడియోలో వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ, ఎన్ని రకాలుగా ఉంటాయి, వాట్ ఆర్ ద యూనిట్స్ అనేది చాలా డీటెయిల్డ్గా మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుందాం. నంబర్ 1 ఫ్యాక్టర్ ఈజ్ అటామిక్ సైజ్. అటామిక్ సైజ్. ఓకే, హౌ దిస్ అటామిక్ సైజ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ అయనైజేషన్ ఎనర్జీ. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఏంటి? దాని మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఏ న్యూట్రల్ గ్యాస్ స్టేట్ ఆఫ్ ఆటమ్. ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో ఆ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటారంటే, రిమూవ్ చేయడానికి ఆ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటారంటే అయనైజేషన్ ఎనర్జీ అంటారని చెప్పాను. ఇప్పుడు అసలు ఈ అయనైజేషన్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. ఒకటి అటామిక్ సైజ్. ఎందుకు అటామిక్ సైజ్ అంటే, మీకు అటామిక్ రేడియై అనే వీడియోలో చెప్పాను మీకు. ఇప్పుడు అటామిక్ సైజ్ కనుక, అటామిక్ సైజ్ ఉంది, చిన్న అటామిక్ సైజు, కొంచెం పెద్దది, ఇట్లా అటామిక్ సైజ్ కనుక పెరుగుతుంది అనుకోండి, ఏమవుద్ది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి చాలా తక్కువ దూరం ఉంటుంది. అప్పుడు అటామిక్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, తక్కువ దూరం ఉండటం వలన న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు న్యూక్లియస్ ఎలక్ట్రాన్ కనుక స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, మనం దీన్ని రిమూవ్ చేయడానికి కొంచెం కష్టం, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అదే బిగ్ ఆటమ్ ఉంది, సైజ్ ఎక్కువ ఉంది, డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ దీని మీద ఏంటంటే తక్కువగా పనిచేస్తుంది కాబట్టి మనం ఈ ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అందుకని యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, అటామిక్ సైజ్ కనుక ఇంక్రీజ్ అయిందంటే అయోనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గిపోద్ది, చాలా తగ్గుద్ది అనమాట. అయోనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గుద్ది. దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కావాలంటే. ఎట్లాగా? ఇప్పుడు లిథియం, ఇది లిథియం అనుకో, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఇట్లా అనుకుంటే దేనికి అయనైజేషన్ ఎనర్జీ? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కదా, ఇవన్నీ ఇట్లా వర్టికల్గా ఉంటాయి. నేను హార్జనల్ రాశాను యాక్చువల్గా. ఇప్పుడు లిథియం ఫస్ట్ ఉంది, లిథియంలో ఉండే ఎన్ని ఆర్బిట్స్? 2 ఆర్బిట్స్ ఉంటాయి. సోడియంలో 2 ఆర్బిట్స్, 3 షెల్స్, 4 షెల్స్, 5 షెల్స్, 6 షెల్స్ ఉంటాయి. షెల్ నెంబర్ పెరిగేకొందుకి సైజ్ పెరుగుద్ది కదా. సో సైజ్ పెరిగేకొందుకి ఏమవుతుందంటే న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది తగ్గుద్ది కాబట్టి ఈజీగా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతోనే మనము ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు. అదనమాట అటామిక్ సైజ్ ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. అంటే అటామిక్ సైజ్ తగ్గితే ఏమవుతుంది? అటామిక్ సైజ్ కనుక తగ్గిందనుకో అయనైజేషన్ ఎనర్జీ ఏమవుద్దంటే ఇంక్రీజ్ అవుద్ది. అదే అటామిక్ సైజ్ కనుక పెరిగిందనుకోండి అయనైజేషన్ ఎనర్జీ తగ్గుద్ది. సో లైక్ దిస్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇంకో ఫ్యాక్టర్ చూద్దాము. ఈ ఫ్యాక్టర్ పేరు ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటి? న్యూక్లియర్ ఛార్జ్ అంటే న్యూక్లియస్ పవర్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ న్యూక్లియస్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ చూడండి. న్యూక్లియర్ ఛార్జ్ కనుక పెరిగింది అనుకోండి ఒక చోట, ఎక్కడైతే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ ఎలక్ట్రాన్ని తీసేయడం అనేది కష్టం. ఎందుకంటే ఆ న్యూక్లియస్ అనేది ఆ ఎలక్ట్రాన్ని చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ కనుక పెరిగిందంటే ఏమవుద్ది? అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ ఏమవుద్ది? పెరుగుద్ది ఖచ్చితంగా. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుద్ది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఛార్జ్. ఇంకో థర్డ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. థర్డ్ ఫ్యాక్టర్ తీసుకుంటే దాని పేరు ఏంటంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్. అసలు ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, లేదంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? తర్వాత దానికి ఒక ఫ్యాక్టర్ కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే స్క్రీనింగ్ కాన్స్టెంట్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటో నేను ఆల్రెడీ స్క్రీనింగ్ కాన్స్టెంట్ మీదను స్క్రీనింగ్ ఎఫెక్ట్ మీద 2 వీడియోస్ చేస్తాను, ఒకసారి చూడండి. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్.
స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇదేంటంటే మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆటమ్స్ అంటే మరి తక్కువ అటామిక్ నెంబర్ కాకుండా హైయర్ అటామిక్ నెంబర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఓకేనా, ఎక్కువ ఇన్నర్ షెల్స్ ఉండి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండి ఉంటాయి చూసారా, వాటికి ఏంటంటే ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ఉంటాయి కదా, ఓకే. ఇట్లా ఎక్కువ షెల్స్ ఉండి ఎక్కువ ఎలక్ట్రాన్స్ లోపల ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండటం వలన ఇప్పుడు ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఓకే. సో ఇక్కడ నుంచి ఈ న్యూక్లియస్ అనేది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది కదా. మామూలుగా ఈ ఎలక్ట్రాన్ లేకపోతే ఈజీగా చాలా స్ట్రాంగ్ అట్రాక్ట్ చేస్తుంది, కానీ ఎలక్ట్రాన్స్ ఉండటం వలన దేర్ ఈజ్ ఎ రిపల్షన్ బిట్వీన్ దీస్ టూ ఎలక్ట్రాన్స్, రిపల్షన్ అట్లా ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దీని మీద రిపల్ చేస్తూ ఉంటాయి. రిపల్ చేస్తుంటే అప్పుడు న్యూక్లియర్ పవర్ అనేది తగ్గుద్ది కదా దీని మీద, ఓకే. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతుంది, దే ఆర్ యాక్టింగ్ యాజ్ ద స్క్రీన్ ఆర్ షీల్డ్. ఒక స్క్రీన్ లాగా ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ఈ ఎలక్ట్రాన్ మీద పనిచేయకోకుండా ఒక షీల్డ్ అంటే తెలుసు కదా, యుద్ధంలో అడ్డు పెట్టుకుంటారు కత్తి పడుకోకుండా, అదనమాట. ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్ ఓవర్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ డిక్రీజెస్. దాన్ని ఏమంటారంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అయనైజేషన్ ఎనర్జీ? ఒకవేళ స్క్రీనింగ్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉందనుకో ఏమవుద్ది, దీన్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే ఎలక్ట్రాన్ యొక్క అట్రాక్షన్ అనేది న్యూక్లియర్ అట్రాక్షన్ ఓవర్ ద ఎలక్ట్రాన్ అనేది తగ్గిపోతుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ ఏమవుద్ది, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఈజీలీ. ఒకవేళ స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉందనుకోండి అప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అది స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఫోర్త్ వన్ చూసుకుంటే ఇంకో ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ పేరు ఏంటంటే పెనట్రేషన్ పవర్ లేదా పెనట్రేషన్ ఎఫెక్ట్ అన్నాం. పెనట్రేషన్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి పెనట్రేషన్ ఎఫెక్ట్ మీద. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే షెల్స్ ఉంటాయి, షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి కదా, సబ్ షెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక షెల్ తీసుకుని దాంట్లో SPDF ఉందనుకుందాం. ఈ SPDF ఉంది కదా, జనరల్గా S అంటే న్యూక్లియస్ దగ్గర ఉంటుంది, నెక్స్ట్ P, నెక్స్ట్ D, నెక్స్ట్ F. ఈ పెనట్రేషన్ పవర్ కూడా Sకి ఎక్కువ ఉంటుంది, P కొంచెం తక్కువ, ఇక్కడ Dకి తక్కువ, Fకి ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ కనుక మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు Sలోంచి ఈజీగా రిమూవ్ చేయగలమా, Pలోంచి రిమూవ్ చేయగలమా, లేదా Fలోంచి ఈజీగా రిమూవ్ చేయగలమంటే Fలోంచి ఈజీగా చేస్తాం. ఎందుకంటే F పెనట్రేషన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. Sలోంచి రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ Sకి ఎక్కువ, Fకి చాలా తక్కువ, ఓకేనా. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుని ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాము. ఇక్కడ ఏంటంటే నేను బెర్లియం తీసుకుంటా, బెర్లియంను బోరాన్ తీసుకుంటా. బెర్లియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2, బోరాన్కి 1s2 2s2 2p1, అంతే కదా. ఇప్పుడు డయాగ్రామ్ కనుక గీసుకున్నట్లయితే 1 2 1 2 అంటాము, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, S1 2 ఇన్నర్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ P అంటే 3 ఉంటాయి. P అంటే ఎన్ని ఉండాలా, కానీ ఇక్కడ ఒకే ఎలక్ట్రాన్ ఉంది. ఈ 3 ఆర్బిటాల్స్లో ఒక ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బెర్లియంలోంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలి. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, Sలో ఉంది. బోరాన్లోంచి ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, Pలో ఉంది. ఏది ఈజీ తీయటం, బోరాన్ తీసేయడం ఈజీ, ఎందుకంటే బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందంటే Pలో ఉంది కాబట్టి. సో S యొక్క పెనట్రేషన్ పవర్ ఈజ్ గ్రేటర్ దెన్ P, దట్స్ వై ఓకే ఏమైంది, బెర్లియం అయనైజేషన్ ఎనర్జీ, ఓకేనా, బెర్లియం అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ బోరాన్. బెర్లియం అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ బోరాన్, ఈవెన్ దో బోరాన్ ఈజ్ స్మాలర్ దాన్ బెర్లియం బికాజ్ ఆఫ్ పెనట్రేషన్ పవర్. ఇట్లా అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఇంకొక ఎఫెక్ట్ గురించి చూద్దాము. ఆ ఎఫెక్ట్ ఏంటంటే హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్. ఐ విల్ రైట్ హియర్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్. హాఫ్ ఫిల్డ్ అంటే కంప్లీట్లీ ఫిల్డ్.
సో హౌ దిస్ ఎఫెక్ట్ ఈజ్ హౌ దిస్ దిస్ ప్రాపర్టీ ఎఫెక్ట్ ఆన్ దిస్ అయనైజేషన్ ఎనర్జీ చూద్దాము. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చాలా డిపెండ్. నైట్రోజన్ ఆక్సిజన్ కానీ మనం తీసుకుంటే, నైట్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటే ఏమవుతుందంటే నైట్రోజన్కి 7 కదా, ఆక్సిజన్కి 8. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనకి 1s2 2s2 2p3, ఇది 1s2 2s2 2p4. ఇక్కడ చూసుకుంటే పీ తీసుకుంటాను, ఓన్లీ పీ తీసుకున్నా, పీలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా పీ తీసుకుంటే పీకి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి, అంటే ఒక ఆర్బిటాల్ ఒకటే తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది? జనరల్గా ఏంటంటే హాఫ్ ఫిల్డ్ కానీ ఒక డీజనరేట్ ఆర్బిటాల్స్లో, డీజనరేట్ అంటే ఆర్బిటాల్ హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ. ఈ 3కి ఇప్పుడు పీ ఆర్బిటాల్లో, పీ సబ్ సెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. అందుకని వీటిని ఏమంటారంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. డీజనరేట్ ఆర్బిటాల్స్ ఇవి కూడా డీజనరేటే ఆర్బిటాల్స్. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ హాఫ్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఏముంది నేదర్ హాఫ్ ఫీల్డ్ నార్ కంప్లీట్ అని అవ్వలేదు, హాఫ్ కూడా లేవు. కాబట్టి కంప్లీట్ అంటే అన్ని చోట 2 ఉండాలి ఎలక్ట్రాన్స్, హాఫ్ అంటే ఒక్కొక్కటే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి ఉంది కాబట్టి హాఫ్ ఫీల్డ్. అందుకనే నైట్రోజన్కి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే. యాక్చువల్గా ఆక్సిజన్ ఈజ్ ద స్మాలర్ దాన్ ది నైట్రోజన్. మనం ఇక్కడ చెప్పుకున్న అటామిక్ సైజ్ కనుక తగ్గితే దానికి అయనైజేషన్ ఎనర్జీ పెరుగుద్దని చెప్పే కదా. సైజ్ డిక్రీజ్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. కానీ ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు ఈ హాఫ్ ఫీల్డ్ కంప్లీట్లీ ఫీల్డ్ అనేవి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ హాఫ్ ఫీల్డ్ ఉన్న నైట్రోజన్కి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది కంపేర్ విత్ ద ఆక్సిజన్. అర్థమైందా ఇది? అండ్ ఫైనల్లీ I will write here, finally the 6th one is net charge on the atom or ion. Okay, net charge on the ion. నెట్ ఛార్జ్ ఏంది అయాన్ అంటే ఇప్పుడు కొన్ని తీసుకుందాం. అల్యూమినియం ఉంది, ఏఎల్ ప్లస్ ఉంది, AL+2 ఉంది, AL+3 ఉంది. ఇప్పుడు ఛార్జ్ కనుక పెరిగే కొందికి, ఒకవేళ ఛార్జ్ పెరిగింది అనుకోండి ఏమవుతుందంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుద్ది. ఛార్జ్ పెరుగుతుంటే అయాన్ మీద నెట్ ఛార్జ్ అనేది పెరుగుతుంటే ఏమవుతుందంటే సైజు తగ్గుతుంది. సైజ్ ఏమవుతుంది? సైజ్ డిక్రీజెస్. వెన్ సైజ్ డిక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది అయోనైజేషన్ ఎనర్జీ.